Dear friends, welcome to Ingralit ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. ఈ వీడియోలో నేను తెలంగాణ స్టేట్‌కి సంబంధించినటువంటి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సిలబస్‌ని అనలైజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. చాలామందికి తెలిసిన విషయమే. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది 2025లో రిలీజ్ కాబోతూ ఉంది. అందుకోసం చాలామంది సార్ స్కూల్ అసిస్టెంట్ సిలబస్‌ని ఒకసారి మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అనేసి ఫోన్‌లు చేసి మరీ నన్ను అడగడం జరిగింది. అందుకోసమని ఈ సిలబస్ అనాలిసిస్ అనేటువంటిది ఇప్పుడు మనం చేస్తున్నాము. ఇక్కడ మీరు గమనిస్తే ఈ సిలబస్ అనాలిసిస్ అనేటువంటి దాంట్లో మీకు ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది పార్ట్ 1గా ఉంటుంది. ఈ పార్ట్ 1 అనేది 10 మార్క్స్‌కి ఉంటుంది. అలాగే పార్ట్ 2 అనేటువంటిది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇది కూడా 10 మార్క్స్‌కి ఉంటుంది. ఓకేనా? అలాగే పార్ట్ 2 తర్వాత పార్ట్ 3 అనమాట. ఈ పార్ట్ 3 అనేటువంటిది ఇంగ్లీష్ కంటెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ 44 మార్క్స్‌కి ఉంటుంది. ఈ ఇంగ్లీష్ కంటెంట్‌లో మీకు గ్రామర్, వొకాబులరీ, లిటరేచర్, ప్రొనౌన్సియేషన్, పొయెట్రీ, ప్రోజ్, డ్రామా ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఆ తర్వాత పార్ట్ 4 అనేది ఉంటుంది. ఇంగ్లీష్ మెథడాలజీ అన్నమాట ఇది. ఈ విధంగా మీకు ఉంటుంది. ఇంకా మీకు డీటెయిల్డ్‌గా అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ స్కీమ్ గురించి మనం గనక కొంచెం చూసాము అంటే, ఇక్కడ ఎగ్జామ్ అనేటువంటిది మీకు 2 అవర్స్ 30 మినిట్స్ అనేటువంటిది ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 10 మార్క్స్‌కి ఉంటాయి. ఇంకా నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి 20 క్వెషన్స్ వస్తాయన్నమాట. అంటే హాఫ్ మార్క్ ఫర్ ఈచ్ క్వెషన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది 20 క్వెషన్స్ వస్తాయి. ఇది కూడా 10 మార్క్స్‌కి ఉంటుంది. అలాగే కంటెంట్ అనేటువంటిది చూస్తే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఇక్కడ 88 క్వెషన్స్ వస్తాయి. 44 మార్క్స్‌కి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మెథడాలజీ పైన 32 క్వెషన్స్ వస్తాయి. 16 మార్క్స్‌కి అన్నమాట. అంటే టోటల్‌గా మీరు చూస్తే 160 క్వెషన్స్ వస్తాయి. మీకు 80 మార్క్స్‌కి క్వెషన్ పేపర్ అనేది ఉంటుంది. రిమైనింగ్ 20 మార్క్స్ మీకు టెట్ వెయిటేజ్ అనేటువంటిది ఉంటుంది. దాంతోటి 100 మార్క్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్‌గా మీకు అర్థమైపోతుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్‌కి 20 క్వెషన్స్. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్‌కి 20 క్వెషన్స్. ఇంకా కంటెంట్ గ్రామర్, వొకాబులరీ, లిటరేచర్ ఇవన్నీ కలిపి 44 మార్క్స్‌కి 88 క్వెషన్స్. తర్వాత మెథడాలజీ వచ్చేసి 16 మార్క్స్‌కి 32 క్వెషన్స్ అన్నమాట. టోటల్‌గా 80 మార్క్స్, 160 క్వెషన్స్. సో, ఈ విధంగా మనకి మార్క్స్ స్కీమ్ అలాట్‌మెంట్ అనేటువంటిది ఉందన్నమాట. సరే. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే డీటెయిల్డ్‌గా ఈ సిలబస్‌ని డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, పార్ట్ 1 మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ పార్ట్ 1 అనేటువంటి దాంట్లో మనకి జీకే ఇంకా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఉంటుంది. ఇది 10 మార్క్స్‌కి. ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోసం రోజు మీరు పేపర్ చదవడము, ఇంపార్టెంట్ పాయింట్స్‌ని నోట్ చేసుకోవడము, అట్ ద సేమ్ టైమ్ స్టాండర్డ్ జీకేని కూడా నేర్చుకోవడం అనేటువంటిది అవసరం. తరువాత మనం ఇక్కడ చూస్తే పార్ట్ 2 అనేటువంటి దాంట్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇది మార్క్స్ ఎన్ని మార్క్స్ అంటే 10 మార్క్స్‌కి 20 క్వెషన్స్ అనేవి వస్తాయి ఇక్కడ కూడా. ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్‌లో మొత్తం మీకు 6 టాపిక్స్ ఉంటాయన్నమాట. హిస్టారికల్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఇందులో మళ్ళీ 2 సబ్ టాపిక్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ నంబర్ 2 వచ్చేసి ఫిలాసాఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇందులో మీకు 5 సబ్ టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ సోషలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో మీకు 5 సబ్ టాపిక్స్ అనేటువంటివి ఉన్నాయి.
నెక్స్ట్ అలాగే మీరు చూస్తే ఫోర్త్ టాపిక్ అనేటువంటిది పీఐఈలో చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ లెర్నింగ్. ఇందులో మీకు 5 సబ్ టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఫిఫ్త్ టాపిక్ ఏంటి అంటే ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ టీచర్స్ అనేటువంటి దాంట్లో 6 సబ్ టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరరీ ఇండియా అనేటువంటిది సిక్స్త్ వన్. ఇందులో మీకు మొత్తం 9 సబ్ టాపిక్స్ అనేటువంటివి ఉన్నాయండి. ఈ విధంగా ఇవి మొత్తం కూడా ఇక్కడ ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ 6 మెయిన్ టాపిక్స్ ఇంకా వాటిలో సబ్ టాపిక్స్ అన్నీ కూడా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాని కిందకొస్తాయి. ఇది మొత్తం కలిపి మీకు 10 మార్క్స్‌కి 20 క్వెషన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. హ్మ్. ఇవన్నీ చూసుకోవాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హిస్టారికల్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనేటువంటి దాంట్లో ప్రీ వేదిక్ పీరియడ్ నుంచి ప్రీ ఇండిపెండెంట్ పీరియడ్ వరకి డెవలప్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది. అలాగే ఇంకా డిఫరెంట్ ఎడ్యుకేషనల్ కమిటీస్ గురించి, ఎడ్యుకేషనల్ కమిషన్స్, ఎడ్యుకేషన్ పాలిసీస్, ప్రీ అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్ గురించి మనకి ఈ ఫస్ట్ యూనిట్‌లో ఉంటాయన్నమాట. అలాగే నెక్స్ట్ మనం చూస్తే ఈ సెకండ్ రోమన్ అనేటువంటిది సెకండ్ యూనిట్ అనేటువంటి దాంట్లో మళ్ళీ మీకు ఇక్కడ 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇందులో ఏంటి అంటే ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్, ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంకా ఇక్కడ యూనిపోలార్, బైపోలార్, ట్రైపోలార్, టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫార్మల్, ఇన్ఫార్మల్, నాన్ ఫార్మల్, ఇంకా వాటి యొక్క సిగ్నిఫికెన్స్. అలాగే నెక్స్ట్ ఎడ్యుకేషనల్ థింకర్స్ గురించి వీళ్ళలో మెయిన్‌గా స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, జిడ్డు కృష్ణమూర్తి, ఇంకా గిజుభాయ్ బదేకా, ప్లాటో, అరిస్టాటిల్, రూసో, ఫ్రోబెల్, డ్యూయి, మాంటెసోరీ వీళ్ళందరూ అన్నమాట. ఇంకా ప్రొఫెషనల్ కోడ్ అండ్ కండక్ట్ ఆఫ్ టీచర్స్ అనేటువంటిది, ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేటువంటివి ఇవన్నీ ఉంటాయి. అలాగే క్రిటికల్ అండర్‌స్టాండింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ స్కిల్, నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్, టీచింగ్ అండ్ ట్రైనింగ్, రీజన్ అండ్ బిలీఫ్ వీటన్నిటి గురించి కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే నెక్స్ట్ థియరీ ఆఫ్ నాలెడ్జ్ గురించి, ప్రాబ్లమ్స్ ఆఫ్ నాలెడ్జ్, ట్రూత్ ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకా ప్రమాణాస్ ఫ్రమ్ ఈస్టర్న్ కానటేషన్, ఆ ప్రమాణాస్‌లో టైప్స్ ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద ఇలాంటివన్నీ కూడా. ఇలాంటి వాటన్నిటి గురించి కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో, తర్వాత థర్డ్ వన్ సోషలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఇక్కడ సోషల్ ఏజెన్సీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఫస్ట్ సబ్ టాపిక్. ఇందులో హోమ్, పియర్ గ్రూప్, స్కూల్, కమ్యూనిటీ ఉంటాయి. నెక్స్ట్ డెమోక్రసీ ఇన్ ఎడ్యుకేషన్, ఇందులో ఈక్విటీ, ఈక్వాలిటీ, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్‌లో డైవర్సిటీ సొసైటీ ఇలాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. నెక్స్ట్ జెండర్ ఈక్వాలిటీ, జెండర్ డిస్క్రిమినేషన్ ఇట్లాంటి వాటి గురించి. నెక్స్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ గురించి ఉంటుంది. అలాగే చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ లెర్నింగ్ ఇది కొంత మనకి సైకాలజీ పార్ట్ మిక్సప్ అయి ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూస్తే మనం మెథడ్స్ ఆఫ్ చైల్డ్ స్టడీ ఉంటుంది. ఇందులో అబ్జర్వేషన్, ఇంట్రాస్పెక్షన్, ఇంకా ఎక్స్‌పెరిమెంటల్ మెథడ్స్ అనేటువంటివి, కేస్ స్టడీ అనేటువంటివి ఉంటాయి. అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్‌మెంట్, ఇంకా ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ అనేవి సెకండ్ టాపిక్. ఇంక తర్వాత స్టేజెస్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్‌మెంట్, ఇంకా గ్రోత్ గురించి వీటన్నిటి గురించి ఉంటాయి. ఇక్కడ మనం పియాజే, ఎరిక్సన్, చామ్స్కీ, రోజర్స్, ఇంకా కోల్బర్గ్ వీళ్ళందరి గురించి కూడా డిస్కస్ చేసుకుంటాము. అలాగే ఇవంతా కూడా సైకాలజీకి రిలేటెడ్ అన్నమాట. ఇంకా లెర్నర్ గురించి ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, ఈ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్‌లో ఇంటర్ డిఫరెన్సెస్ అన్నమాట. వాటి గురించి యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, ఇంటెలిజెన్స్, థింకింగ్ ఇంకా వీటన్నిటి గురించి కూడా ఉంటుందన్నమాట ఇక్కడ. అలాగే అండర్‌స్టాండింగ్ లెర్నింగ్ అనేటువంటి కాన్సెప్ట్, ఇంకా లెర్నింగ్‌ని ఎఫెక్ట్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఇట్లాంటి వాటన్నిటి గురించి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూస్తే మనం ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ టీచర్ కింద టీచింగ్ యాస్ ఎ ప్రొఫెషన్, ఇంకా ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్‌లో ఉండేటువంటి ఫేజెస్, ఇంకా ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్‌లో యొక్క అప్రోచెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఇవే కాకుండా ఎన్‌సీఎఫ్ 2005, ఎన్‌సీఎఫ్ 2009, ఎన్‌సీఎఫ్ఎస్‌సి 2023 వీటి గురించి కూడా ఉంటుంది. ఇంకా టీచర్ అటానమీ, అకౌంటబిలిటీ, ఇంకా కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయన్నమాట. ఎన్‌సీఈఆర్‌టీ, ఎన్‌సీటీఈ, ఆర్‌సీఐ, ఎస్‌ఈఆర్‌టీ, ఐఏఎస్‌సి, సీటీఈ, డైట్ ఇట్లాంటి వాటి గురించి మొత్తం కూడా ఫిఫ్త్ టాపిక్‌లో ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ మనం చూస్తే
ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ గురించి, దాని మీనింగ్, స్కోప్, కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గురించి, ఇంకా రోల్ ఆఫ్ టీచర్ గురించి కూడా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ పాపులేషన్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ అడోలసెన్స్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఇంకా ఎల్‌పీజీ అంటాము. అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వీటి గురించి, ఇంకా ఈక్వల్ ఆపర్చునిటీస్‌కి సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి ఉంటుంది. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ వాల్యూ ఎడ్యుకేషన్. నెక్స్ట్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ ఎమోషనల్ హెల్త్ గురించి, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ వీటన్నిటి గురించి ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ గురించి అంటే ఐసీటీ వీటి గురించి ఉంటుంది. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి, ఇంకా పీడబ్ల్యూడీ యాక్ట్ గురించి, హ్యూమన్ రైట్స్ గురించి, చైల్డ్ రైట్స్ గురించి, ఇంకా ఈ రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి, వీటన్నిటి గురించి కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి పీఐఈ అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో భాగంగా వస్తాయన్నమాట. వీటన్నిటికీ కూడా మనం ఆల్రెడీ మన ఇంగ్రాలిట్ యాప్‌లో కోర్స్ కూడా మనం చేసి పెట్టున్నామండి. మీరు ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఆల్రెడీ నేను చేసి అందుబాటులో ఉంచున్నాను. మీరు ఆ కోర్సు ఒకవేళ పర్చేజ్ చేసుకున్నట్లయితే మీకు ఇది మొత్తం గూడా మీకు రావడం జరుగుతుంది. విత్ పీడిఎఫ్స్ వస్తాయి. ఆ పీడిఎఫ్స్ కావాలంటే మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా మీకు క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్యువల్‌లో చాలా చక్కగా ఉంటాయి. ఒకసారి మన ఇంగ్రాలిట్ యాప్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసి చూడండి. అందులో మీకు ఈ టీఎస్ ఎస్ఏ కోర్స్ అనేసి ఉంటుంది. అందులో మీకు మొత్తం కంప్లీట్‌గా ఈ మొత్తం సిలబస్ కూడా కంప్లీట్ చేస్తున్నాం మనం. సరే, నెక్స్ట్ పార్ట్ 3 చూద్దాము. ఇది మొత్తం కూడా ఇంగ్లీష్ కంటెంట్ ఉంటుంది. ఇంగ్లీష్ కంటెంట్ 88 క్వెషన్స్ వస్తాయి. 44 మార్క్స్ అన్నమాట. ఇందులో ఫస్ట్ గ్రామర్ అండ్ వొకాబులరీ అనేది ఉంటుంది. ఇందులో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఇంకా ఆ సెంటెన్సెస్ యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్స్, తర్వాత కంజంక్షన్స్, వీటిలో లింకర్స్, కనెక్టర్స్, కొహెసివ్ డివైసెస్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వర్బ్స్ గురించి, తర్వాత టెన్సెస్ అండ్ టైమ్ గురించి, ప్రిపోజిషన్స్, అడ్వర్బ్స్, అడ్జెక్టివ్స్ ఇంక్లూడింగ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది. ఇంకా క్వాలిఫైయర్స్ ఉంటాయి. ఆర్టికల్స్, డిటర్మైనర్స్, క్లాసెస్ వీటిలో నౌన్ క్లాస్, అడ్జెక్టివ్, అడ్వర్బియల్ క్లాసెస్ గురించి ఉంటుంది. తర్వాత వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇన్ఫినిటివ్స్ ఇందులో జెరండ్స్, ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఫ్రేజల్ వర్బ్స్, ఈడియమ్స్, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, ఇంకా ఇక్కడ మనకి నౌన్ ఫ్రేజెస్, వర్బ్ ఫ్రేజెస్, అడ్వర్బియల్ ఫ్రేజెస్ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఫార్మింగ్ క్వెషన్స్ ఎలా ఫార్మ్ చేయాలి, క్వెషన్ ట్యాగ్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, యాంటోనియమ్స్, సినోనియమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, అఫిక్సేషన్, స్పెల్లింగ్స్, వొకాబులరీ ఇన్ కాంటెక్స్ట్, proverbs, one-word substitutes, composition, paragraph writing, essay writing, expansion, précis writing, letter writing, message, notice, article writing and report writing, punctuation ఇవి మొత్తం కూడా సార్ ఇంత గ్రామర్ ఉందా అని మీకు అనిపిస్తుంది కదా! ఇవి మొత్తం కూడా ఆల్రెడీ మనం కంప్లీట్ చేసి మన కోర్సులో అవైలబుల్‌గా ఇచ్చున్నాము. వీటన్నిటికి కూడా మీకు పీడిఎఫ్స్ వస్తాయి. అలాగే వీటన్నిటికి సంబంధించినటువంటి టెస్ట్‌లు కూడా మన యాప్‌లోనే అవైలబుల్‌గా ఉంటాయి. మీరు ఇంకా ఎక్కడ కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్‌ని వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూస్తే యాస్పెక్ట్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఇందులో వోవెల్ అండ్ కాన్సోనెంట్ సౌండ్స్ గురించి, ఫోనీమ్స్ గురించి ఉంటుంది. తర్వాత స్ట్రెస్ గురించి, ఇందులో వర్డ్ స్ట్రెస్, సెంటెన్స్ స్ట్రెస్ అని ఉంటాయి. వాటి గురించి. నెక్స్ట్ ఇంటోనేషన్, ఇంకా 4 బేసిక్ ప్యాటర్న్స్ ఆఫ్ ఇంటోనేషన్ ఉంటుంది. రైజ్ ఇంటోనేషన్, ఫాల్ రైజ్ ఇంటోనేషన్, రైజ్ ఫాల్ ఇంటోనేషన్ ఇట్లాగా 4 బేసిక్ ప్యాటర్న్స్ ఆఫ్ ఇంటోనేషన్ ఉంటాయి. వీటన్నిటి గురించి కూడా మనం చాలా డీటెయిల్డ్‌గా విత్ ఎగ్జాంపుల్స్ క్లాసెస్ చేసి పెట్టున్నాము. వీటికి కూడా మీకు పీడిఎఫ్స్ వస్తాయి. వీటికి కూడా టెస్ట్‌లు అనేటువంటివి కండక్ట్ చేసున్నాము. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇంగ్లీష్ లిటరేచర్. దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కంటెంట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ మీకు ఒక ప్యాసేజ్, తర్వాత ఒక పోయెమ్ వస్తుంది. వాటికి సంబంధించినటువంటి క్వెషన్స్ ఉంటాయన్నమాట.
ఎంసీక్యూసే ఉంటాయి. ఆ తర్వాత లిటరరీ ఫార్మ్స్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి స్టడీ చేయాలి మీరు. హ్మ్. ఇంకా పొయెట్రీ కింద సన్నెట్, ఓడ్, ఎలిజీ, బ్యాలెడ్, డ్రామాటిక్ మోనోలాగ్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, ఇంకా మెట్రికల్ ప్యాటర్న్స్, ఇమేజరీ, జేనర్ ఎట్సెట్రా ఇవన్నీ గూడా మీకు మన సిలబస్‌లో వస్తాయి. నెక్స్ట్ డ్రామాకు సంబంధించి స్ట్రక్చర్, క్యారెక్టర్, డైలాగ్, సాలిలాక్వి, ట్రాజెడీ, కామెడీ, ఇంకా ట్రాజిక్ కామెడీ, పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకా ఫిక్షన్ దీని కింద పాయింట్ ఆఫ్ వ్యూ, సెట్టింగ్, అట్మాస్ఫియర్, స్టైల్, టెక్నిక్ ఆఫ్ నేరేషన్ ఇవుంటాయి. నెక్స్ట్ ఎస్సే కింద కాంపోనెంట్స్ ఆఫ్ గుడ్ ఎస్సే ఇవన్నీ గూడా మీకు ఉంటాయి. ఇవన్నీ గూడా మన ఇంగ్రాలిట్ యాప్‌లో మనం కంప్లీట్ చేసి ఉంచడం అనేటువంటిది జరిగిందనమాట. కాబట్టి మీకు రెడీమేడ్‌గా చాలా అర్థమయ్యే విధంగా, చాలా మంచిగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, ఇన్ డెప్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మన ఇంగ్రాలిట్ యాప్‌లో ఉన్నటువంటి ఈ కోర్సులో మీకు దొరుకుతుంది. మన చాలామంది ప్రీవియస్ స్టూడెంట్స్ కూడా జాబ్స్ కూడా తెచ్చుకున్నటువంటి వాళ్ళున్నారు తెలంగాణ నుంచి. సో, ఆ విధంగా ఈ కోర్స్ అనేటువంటిది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంకా మనకి కంటెంట్‌లో పొయెట్రీ అనేటువంటిదుంది. ఇక్కడ చూస్తే మనము సరోజినీ నాయుడు గారు రాసినటువంటి 'ఇన్ ద బజర్స్ ఆఫ్ హైదరాబాద్' ఇంకా 'పాలంక్విన్ బేరర్స్' అనేటువంటిది పొయమ్స్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది 'వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ లీవ్ దిస్ చాంటింగ్'. తర్వాత నిజీం ఎజికిల్ గారిది 'నైట్ ఆఫ్ ద స్కార్పియన్ మిడ్ మాన్సూన్స్ మ్యాడ్‌నెస్'. నెక్స్ట్ వచ్చేసి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ గారు ఈయన రాసింది 'ఎథెన్ గోబ్లెట్'. నెక్స్ట్ విలియం వర్డ్స్‌వర్త్ ఈయన రాసింది 'డేఫోడిల్స్ అండ్ ఇమ్మోర్టాలిటీ ఓడ్' ఇవన్నీ పొయమ్స్ అండి. నెక్స్ట్ పీబీ షెల్లీ గారు 'ఒజిమాండియస్' ఇంకా 'ద క్లౌడ్' అనేటువంటి పొయమ్స్ రాశారు. ఇవంతా మన సిలబస్‌లో ఉన్నదనమాట. నెక్స్ట్ విలియం బ్లేక్ గారు 'ద స్కూల్ బాయ్' అనేటువంటి పొయమ్. నెక్స్ట్ రాబర్ట్ ఫ్రోస్ట్ గారు రాసింది 'ద రోడ్ నాట్ టేకెన్' ఇంకా 'బర్చెస్'. ఇంకా వచ్చేసి డబ్ల్యూబీ ఈట్స్ గారు రాసింది 'ద లేక్ ఐల్ ఆఫ్ ఇన్నిస్‌ఫ్రీ' ఇంకా 'అమాంగ్ స్కూల్ చిల్డ్రన్' అనేటువంటి పొయమ్స్. జాన్ కీట్స్ గారు రాసింది 'ఓడ్ టు నైటింగేల్'. ఈ పొయమ్స్ అన్నిటి గురించి డీటెయిల్డ్ లైన్ బై లైన్ ఎక్స్‌ప్లనేషన్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరిగిందనమాట మన యొక్క యాప్‌లో కోర్సులో. ఇంకా వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇంకా వీటికి సంబంధించినటువంటి ఆహ్, ఏవైతే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయో, పొయిటికల్ ఎలిమెంట్స్ ఉంటాయో అంటే సిమిలీ, మెటాఫర్ ఇలాంటి వాటి గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూస్తే ప్రోజ్ ఉంది. ఈ ప్రోజ్ అనేటువంటి దాంట్లో ఆస్కార్ వైల్డ్ గారు రాసినటువంటి 'సెల్ఫిష్ జైంట్' ఇంకా స్టీఫెన్ లీకాక్ రాసినటువంటి 'ద కంజూరర్స్ రివెంజ్', ఆర్‌కే నారాయణ్ గారు రాసినటువంటి 'స్వామి అండ్ ఫ్రెండ్స్', జార్జ్ ఆర్వెల్ గారు రాసింది 'అనిమల్ ఫార్మ్', జొనాథన్ స్విఫ్ట్ గారు రాసినటువంటి 'ద గలీవర్ ట్రావెల్స్' అనేటువంటివి ఇచ్చారు సిలబస్‌లో. ఓ హెన్రీ అనేటువంటి వ్యక్తి 'ఆఫ్టర్ 20 ఇయర్స్' అనేటువంటి దాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ ఈవీ లుకాస్ గారు 'ద ఫేస్ ఆన్ ద వాల్' అనేటువంటి దాన్ని రాశారు. స్టోరీ అనమాట ఇది. ఏపీజే అబ్దుల్ కలాం గారు 'వింగ్స్ ఆఫ్ ఫైర్' అనేటువంటి ఆటోబయోగ్రఫీని రాయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఈ 'సెల్ఫిష్ జైంట్', 'కంజూరర్స్ రివెంజ్' ఇంకా 'ఆఫ్టర్ 20 ఇయర్స్', 'ద ఫేస్ ఆన్ ద వాల్' ఇవి 4 కూడా ఏంటి అంటే దీస్ 4 ఆర్ ద షార్ట్ స్టోరీస్ అనమాట. ఇంకా 'స్వామి అండ్ ఫ్రెండ్స్', 'అనిమల్ ఫార్మ్', 'గలీవర్ ట్రావెల్స్' ఇవి 3 వచ్చేసి నావెల్స్. 'వింగ్స్ ఆఫ్ ఫైర్' వచ్చేసి ఆటోబయోగ్రఫీ. ఇవి కూడా మీకు చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది మన యొక్క కోర్సులో. నెక్స్ట్ మనం చూస్తే డ్రామా ఆర్ ప్లే అనమాట. ఇక్కడ విలియం షేక్స్‌పియర్ గారిది 'ద టెంపెస్ట్' అనేటువంటి డ్రామా ఇచ్చారు. నెక్స్ట్ జార్జ్ బెర్నార్డ్ షా గారిది 'సెయింట్ జోన్' అనేటువంటి డ్రామా. ఇంకా విలియం స్టాన్లీ హాటన్ గారిది 'ద డియర్ డిపార్టెడ్' అనేటువంటి డ్రామా ఇచ్చారు. నెక్స్ట్ సెడ్రిక్ మౌంట్ గారిది 'ద నెవర్ నెవర్ నెస్ట్' అనేటువంటి 1 యాక్ట్ ప్లే అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ 'డియర్ డిపార్టెడ్' అనేది కూడా 1 యాక్ట్ ప్లే కిందే మనం తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక 2 డ్రామాలు, ఈ 2 1 యాక్ట్ ప్లేలు అనేటువంటివి కూడా మనకి
ఇవ్వడం జరిగిందనమాట. సో, దీనితోటి మనకేమవుతుంది అంటే, మన కంటెంట్ మొత్తం గూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మీకొక నోట్ లాంటిదిచ్చారు. The candidates are expected to have a thorough knowledge of the above mentioned poets, essayists, novelists, dramatists and their respective works mentioned at the level that is expected of a student of literature. అంటే ఒక లిటరేచర్ స్టూడెంట్ ఏ విధంగా అయితే పొయెట్స్ గురించి, ఎస్సేయిస్ట్‌ల గురించి, నావలిస్ట్‌ల గురించి, డ్రామాటిస్ట్‌లు వాళ్ళ యొక్క వర్క్స్ గురించి ప్రిపేర్ అవుతారో, ఆ రేంజ్‌లో ప్రిపేర్ కావాలి అనేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం కూడా జరిగింది. సో, అంత రేంజ్‌లో మీకు మనము ప్రిపరేషన్ అనేటువంటిది మన కోర్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో, ఈ లిటరేచర్ గాని, కంటెంట్ గాని ఇక్కడ ఏ ఒక్క చిన్న పాయింట్ కూడా మిస్ కాకుండా ఇవ్వడం అనేటువంటిది జరిగింది మన యొక్క కోర్సులో. తర్వాత పార్ట్ 4 గనక మనం చూస్తే ఇంగ్లీష్ మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్, ఇంగ్లీష్ యాస్ సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్ ఇండియా అనేటువంటిది ఫస్ట్ యూనిట్‌గా ఉంటుంది. ఇంకా లింగ్విస్టిక్, సోషల్ అండ్ అకాడమిక్ డిమాండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెకండ్ పార్ట్. లాంగ్వేజ్ అక్విజిషన్ అండ్ లెర్నింగ్ అనేది థర్డ్ వన్. అలాగే నెక్స్ట్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్, ఫిజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్, లెర్నింగ్ ఇంగ్లీష్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్. నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అనమాట. ఇక్కడ కొంత సైకాలజీ లాంటిది మనకి టచ్ అవుతుంది. సైకాలజీ ఆఫ్ టీచింగ్, లెర్నింగ్, లాంగ్వేజ్ థింకింగ్ అండ్ క్రియేటివిటీ. ఆ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ కరికులం గురించి ఇచ్చారు. కన్‌స్ట్రక్షన్, ఆర్గనైజేషన్ అండ్ డెవలప్‌మెంట్ గురించి. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్, లెర్నింగ్ అవుట్‌కమ్స్ ఇవి. కాంపిటెన్సీస్, డిస్కోర్సెస్, ఫీచర్స్ డిస్కోర్సెస్ ఇవన్నీ గూడా. నెక్స్ట్ అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు స్కూల్ కంటెంట్ అండ్ కాంటెక్స్ట్. అంటే ప్రోజ్, పొయట్రీ, ఫిక్షన్, డ్రామా, ఎస్సే ఎట్సెట్రా అనమాట. నెక్స్ట్ లాంగ్వేజ్ స్కిల్స్ గురించి ఇచ్చారిక్కడ. లిజనింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, ఇంకా రీడింగ్ స్కిల్స్, ఇంకా రైటింగ్ స్కిల్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే స్పెషల్ ఫోకస్ ఆన్ స్టడీ స్కిల్స్ ఉంటాయి ఇక్కడ. అవేంటంటే నోట్ మేకింగ్, ఇంకా నోట్ టేకింగ్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్, మైండ్ మ్యాపింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. ఇక్కడ ఇంపార్టింగ్ వాల్యూస్ త్రూ కమ్యూనికేషన్ గురించి ఉంటుంది. నెక్స్ట్ రెఫరెన్స్ స్కిల్స్ కింద డిక్షనరీ యూసేజ్, థెసారస్, ఎన్సైక్లోపీడియా గురించి ఉంటాయి. ఇంకా టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ టీఎల్ఎం గురించి, వాటి యొక్క డిజైనింగ్, ఇన్‌స్ట్రక్షనల్ మెటీరియల్స్ గురించి ఉంటుంది. నెక్స్ట్ మల్టీలింగ్విలిజం, నెక్స్ట్ కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ అనమాట. తర్వాత ఐసీటీ యూసేజ్ గురించి. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎస్పెషల్లీ సీసీఈ గురించి ఉంటుంది. కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ గురించి. దానికి అవసరమైనటువంటి టూల్స్ అండ్ టెక్నిక్స్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి. ఫీచర్స్ ఆఫ్ గుడ్ టెస్ట్ ఉంటుంది. దెన్ లెర్నింగ్ డిజబిలిటీస్, ఇంకా ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ ఇన్ టీచింగ్ ఉంటుంది. టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇంగ్లీష్ గురించి. తర్వాత నేషనల్ అండ్ స్టేట్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్స్ గురించి, ఎన్‌సీఎఫ్, ఎస్‌సీఎఫ్ అంటాం కదా! వాటి గురించి కూడా ఇక్కడ ఉంటుంది. తర్వాత టీచింగ్ లాంగ్వేజ్ ఐటెమ్స్, గ్రామర్ అండ్ వొకాబులరీ కాంటెక్స్ట్, ప్రిస్క్రిప్టివ్ గ్రామర్, డిస్క్రిప్టివ్ గ్రామర్, పెడగాజికల్ గ్రామర్ వీటన్నిటి గురించి కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. సో, ఇదంతా గూడా ప్రతి టాపిక్‌లో ప్రతి సబ్ టాపిక్‌ని మొత్తం కవర్ చేస్తూ మన ఇంగ్రాలీ ట్యాబ్‌లో ఉన్నటువంటి కోర్స్ మీకు ప్రెజెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. రియల్లీ ఇట్స్ ద బెస్ట్ కోర్స్ యూ కాంట్ ఫైండ్ ఎనీవేర్. దట్స్ వై ఒక్కసారి మన యాప్‌ని ఇన్‌స్టాల్ జేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్‌లోకెళ్ళి ENGRALIT అని జస్ట్ టైప్ చేస్తే మీకు మన ఇంగ్రాలిట్ యాప్ అనేటువంటిది వస్తుంది. జస్ట్ దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ తర్వాత కొన్ని ఫ్రీ కంటెంట్ గూడా ఉంటుంది. ఈ కోర్సుకు సంబంధించి తెలంగాణ స్టేట్ కోర్సుకు సంబంధించి ఫ్రీ కంటెంట్ కూడా పెట్టున్నాను. అది కూడా చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో, ఇఫ్ యూ ఫీల్ ఓకే, రియల్లీ వి ఆర్ గెట్టింగ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్
అనేటువంటి ఫీలింగ్ మీకు ఖచ్చితంగా కలుగుతుంది. దెన్ యూ కెన్ గో ఫర్ పర్చేస్. ఇట్స్ ప్యూర్‌లీ యువర్ డెసిషన్. ఓకే. దేర్ ఈస్ నో కంపల్షన్. ఇదండి. ప్రెజెంట్ అయితే జస్ట్ ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ యూ ద సిలబస్ అనాలిసిస్. ఓకే. మీకందరికీ కూడా ఈ సిలబస్ అనాలిసిస్ రిగార్డింగ్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ అనేటువంటిది చక్కగా ఉపయోగపడుతుందనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెరీ